ఇన్ ఇస్కెమిక్ కార్డియోమయోపతి మనకి జబ్బు చాలా సంవత్సరం బట్టి ఉండొచ్చు లోపట. మన గుండెకి రక్త ప్రసారం చాలా కాలం బట్టి బ్లాకేజెస్ వలన మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తది. సో, అటువంటి సడెన్‌గా ఒకసారి గుండె స్ట్రోక్ వచ్చినప్పుడు వీరికి గుండె పని చాలా తగ్గిపోతది. సో, జనరల్‌గా ఇస్కెమిక్ కార్డియోమయోపతి ఈజ్ జనరల్లీ విల్ బి రివర్సిబుల్. అంటే మన గుండె బాగున్నప్పుడు మనం బ్లాకేజెస్ ఓపెన్ చేసేస్తే బైపాస్ కానీ మన స్టంట్ పరంగా వీళ్ళు రికవర్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి హ్యాస్ వేరియస్ ఫార్మ్స్. ఇట్ క్యాన్ బి వెరీ అగ్రెసివ్ ఆర్ కెన్ బి వెరీ మైల్డ్ ఫార్మ్స్. అగ్రెసివ్ ఫార్మ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి 15-20 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి రికరెంట్‌గా వీటీపీ ఫిట్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, ఈవెన్ 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ దే మే మేనిఫెస్ట్ విత్ ద ఎపిసోడ్స్. అండ్ ఒకవేళ వాళ్ళకి మైల్డ్ ఫార్మ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు మామూలు ఈవెన్ జీవితం సాధారణంగా వాడొచ్చు. వాళ్ళకి 50, 60, 70 వయసు ఉన్నంత వరకు కూడా ఏ సమస్య రాకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైలేటెడ్ కార్డియోమయోపతి. సో, వీటికి ఎప్పుడైతే గుండె కండరం వీక్ అయిపోవడం మొదలుపెడుతుందో అప్పుడైతే వీళ్ళకి అది మొదలుపెట్టేస్తది. మామూలుగా అది కూడా మీకు చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ పోయిన తర్వాతనే మన గుండె కండరం వీక్ అవుతుంది. సో, దాని తర్వాతనే వాళ్ళకి సింప్టమ్స్ మొదలుపెడతాయన్నమాట. అండ్ కమింగ్ టు రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి, ఇది కూడా చాలా సంవత్సరం పడుతుంది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అమిలాయిడోసిస్, అమిలాయిడ్ డిపాజిట్స్ మనకి గుండెకి రావాలి. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మీకు అట్లీస్ట్ 4-5 ఇయర్స్, 3-4 ఇయర్స్ పడతాయి మనకి ఈ జబ్బులు బయటపడడానికి.